ఒక క్రికెట్ మ్యాచ్లో బ్యాట్స్మెన్ క్యాచ్ అవుట్, బౌల్డ్, స్టంప్ అవుట్, రన్అట్ ఇంకా ఎల్బీడబ్ల్యూ లాగా అవుట్ అవుతాడు. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా ఒక క్రికెట్ మ్యాచ్లో బ్యాట్స్మెన్ ఎన్ని విధాలుగా అవుట్ అవుతాడు అని? క్రికెట్ రూల్ బుక్ ప్రకారం బ్యాట్స్మెన్ 12 విధాలుగా అవుట్ అవ్వగలుగుతాడు. ఇందులో మనకు తెలిసినవి క్యాచ్ అవుట్, బౌల్డ్, స్టంప్ అవుట్, ఇంకా రన్అట్ అండ్ ఎల్బీడబ్ల్యూ. ఆరవది వచ్చేసి అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్. బౌలర్ కీపర్కి బాల్ త్రో చేసేటప్పుడు బ్యాట్స్మెన్ ఆపితే దాన్ని అవుట్గా పరిగణిస్తారు. హ్యాండ్లింగ్ ద బాల్. ఎప్పుడైతే బ్యాట్స్మెన్ ఒక షాట్ కొట్టినాక దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే దాన్ని అవుట్గా పరిగణిస్తారు. టైమ్అవుట్. అవుట్ అయిన బ్యాట్స్మెన్ తర్వాత 3 minutes లోపు ఇంకో బ్యాట్స్మెన్ రాకపోతే దాన్ని టైమ్అవుట్గా పరిగణిస్తారు. రిటైర్ అవుట్. ఒక బ్యాట్స్మెన్ ఎంపైర్ పర్మిషన్ లేకుండా గ్రౌండ్ నుండి బయటికి వెళ్తే దాన్ని రిటైర్ అవుట్గా పరిగణిస్తారు. హిట్ వికెట్. ఎప్పుడైతే బ్యాట్స్మెన్ షాట్ కొట్టేటప్పుడు లెగ్ కానీ బ్యాట్ కానీ తాకితే దాన్ని వికెట్గా పరిగణిస్తారు. హిట్ ద బాల్ ట్వైస్. బ్యాట్స్మెన్ బాల్ని 2 సార్లు కొడితే దాన్ని అవుట్గా ఎంపైర్ డిక్లేర్ చేస్తారు. లాస్ట్ది వచ్చేసి మ్యాన్ కేడింగ్ అవుట్. బౌలర్ బౌల్ వేయకముందు నాన్ స్ట్రైకర్ క్రీజ్